వెల్కమ్ టు హలో ఎన్ఆర్ఐ. అతని పార్టీ మంత్రం స్వరం విప్పితే డోలు బాజాలి. గోపాల గోపాలతో సూపర్ సింగర్ గా ఎదిగిన యంగ్ సింగర్ ధనుంజయ్ ఈ రోజు మన హలో ఎన్ఆర్ఐకి స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. ఆయనతో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఐలు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. హలో ధనుంజయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. వరుస హిట్ సినిమాల్లో పాడుతున్నారు. గోపాల గోపాల దగ్గర స్టార్ట్ చేశారు. టెంపర్, లౌక్యం, అలాగే నిన్న మొన్న వచ్చిన సోగ్గాడెచ్చి నిన్న ఆయన, అన్నింట్లో కూడా హిట్ సాంగ్స్ మీవి. ఎలా అనిపిస్తోంది జర్నీ? చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో పాటలు పాడతారు? నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. లేదు, బై గాడ్స్ గ్రేస్ అలా వచ్చింది. అలా నేను వచ్చిన ప్రతి సాంగ్ని కూడా 100% ఎఫర్ట్ ఇవ్వాలని ప్రయత్నించాను. అది ఏదో విధంగా అది మొత్తానికి సక్సెస్ అయింది. అది ఓకే. అసలు సూపర్ సింగర్లో ఎలా వచ్చారు మీరు? ఫస్ట్ ఎక్కడ మొదలైంది మీ ప్రస్థానం? సూపర్ సింగర్లో అంటే నేను అనూప్ రూబెన్స్ గారితో చాలా వర్క్ చేశానండి. ఆయన నన్ను యూఎస్ తీసుకెళ్లారు అనమాట ఒక టీంలో. మన రీసెంట్గా ఒక జూలైలో షోస్ అయ్యాయి అనమాట అక్కడ నాట్స్ ద్వారా. ఆ షోస్లో మేము అక్కడ మా పెర్ఫార్మెన్సెస్ అన్ని, నా సోలో పెర్ఫార్మెన్సెస్ అన్ని కూడా చాలా జరిగాయి అనమాట. అక్కడ చూసి అక్కడ నాకు చాలా మంచి పేరు వచ్చింది అనమాట. చంద్రబోస్ గారు అందరూ కూడా చాలా బాగా పాడే ధనంజయ్ అని చెప్పి అన్నారు. అందులో చూసి రఘుకుంచే గారు ధనంజయ్ బాగా పాడుతున్నాడు అని చెప్పి, నేను బాగా పాడుతానని చెప్పి టాక్ అలా వచ్చి నన్ను సూపర్ సింగర్ కి రాకముందే మీరు స్టేజ్ షోల్లో పాడారు. సూపర్ సింగర్ రాకముందే నేను మూవీస్లో చాలా పాడాను. లౌక్యంలో ఆల్రెడీ సూడు సూడు అనే పాట సూపర్ సింగర్ రాకముందే పాడాను. ఓకే. బజే బజే కూడా సూపర్ సింగర్ రాకముందే పాడాను. బట్ సూపర్ సింగర్ వచ్చిన తర్వాత నేను పాడానని అందరికీ తెలుస్తుంది. ఫస్ట్ కాలర్ మనకి చికాగో నుంచి లైన్ లో ఉన్నారు, స్వాతి గారు. స్వాతి గారు మాట్లాడండి. హాయ్ ధనంజయ్ గారు. హాయ్ అండి. హాయ్ అండి స్వాతి గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సో ఎక్సైటెడ్. నేను చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ. అసలు కలుస్తుంది అనుకోలేదు. సో మీరు చాలా చాలా బాగా పాడతారండి. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ యాక్చువల్ గా మీరు సూపర్ సింగర్ రాకముందు అంత తెలియదండి ఎవరికి. అవునండి, అవును. నాకు బట్ అంటే మిమ్మల్ని చూసేవాళ్ళం ఫొటోస్ లో, అంటే ఫేస్బుక్ లో మీ ఫ్రెండ్స్ పోస్ట్ చేసే ఫొటోస్ లో చూసేవాళ్ళం. కానీ బట్ సూపర్ సింగర్ వచ్చాక మీ టాలెంట్ ఏంటో అందరికి తెలిసిపోయింది. నాకు చాలా ప్లస్ అయింది నిజంగానే సూపర్ సింగర్ 9 అనేది. సో మీరు ఎలిమినేట్ అయిపోయినప్పుడు అసలు చాలా చాలా ఫీల్ అయ్యాము. ఓకే, థాంక్యూ. కానీ మీరు అంటే ఈ మధ్య కొంచెం బాగా మీకు మూవీ ఛాన్సెస్ కూడా బాగా వస్తున్నాయి కదా? అవునండి, అవును. సో హ్యాపీ. మీరు స్వాతి గారు ఇప్పుడు ఏ పాట వినాలనుకుంటున్నారు ధనంజయ్ వాయిస్ నుంచి? సోగ్గాడే చిన్ని నాయన మూవీ ఉంది కదా? ఓకే. దాంట్లో డిక్క డిక్క డిమ్మి సాంగ్ ఉంది కదా? ఓకే స్వాతి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ పాట గురించి చెప్పాలంటే ఫస్ట్ అనూప్ గారు ట్రాక్ పాడమని పిలిచారనమాట. పాడిన తర్వాత ఇందులో నాగార్జున గారు వాయిస్ కూడా ఉంటుంది స్టార్టింగ్లోని మధ్యలో కూడా. అవును. వచ్చేసరికి నాగార్జున గారు వచ్చి ఆ వాయిస్ అనేసరికి వాయిస్ ఎవరు పాడారు, చాలా బాగా నచ్చిందని చెప్పారనమాట. ఆయన చెప్తే అనూప్ గారు కూడా బజే బజే పాడింది ఈ సింగరే, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అప్పుడే ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది ఆ వాయిస్. సో నాగార్జున గారి వాయిస్ ఉండటం నాకు ఇంకా, ఎందుకంటే అంత పెద్ద హీరోకి నా పాటలో ఆయన వాయిస్ ఉండటం ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా ప్లస్ అయింది కూడా నాకు. ఓకే, అది ఒకసారి పాట పాడతారా? ముంతలో కళ్ళు ఊరిస్తా ఉంటే ఓ సొక్క ఎసయ్యరో, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో, కళ్ళు కోసం వచ్చినోడు ముంత దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్సదీయ తప్పుకోడు, సంబరాలు చేసుకోడ సోగ్గాడ చిన్ని నాయనా, ఆరెడిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్, ఆరెడిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్. మీ వాయిస్ కి పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందండి? నిజంగా నేను ధనంజయ్ అంటే నేను చూడలేదు ఇప్పటివరకు, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఎవరో పెద్ద అయినా అని అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశా, కానీ మిమ్మల్ని చూస్తే బాగా చిన్నగా ఉన్నారు. ధనంజయ్ శాస్త్రి అని చెప్పి ఏదో సంగీతం స్వరా అనుకున్నారా? రైట్. మరి మీ ఫ్యామిలీలో ఎవరైనా సంగీతంలో ప్రావీణ్యులై ఉన్నారా? ఎలా వచ్చింది అసలు మీకు ఫస్ట్ ఈ టాలెంట్? మా ఇంట్లో అయితే ఎవరు లేరండి. మ్యూజిక్ అంటే ఏంటో కూడా తెలియదు అసలు మా ఇంట్లో. ఓకే, మరి మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? నా చిన్నప్పుడు నేను స్కూల్ ఏజ్లో నేను కొన్ని రెహమాన్ గారి సాంగ్స్ ఇవన్నీ పాడుతూ ఉండేవాడిని అనమాట.
Okay. అప్పుడు మా స్కూల్ టీచర్స్ అందరు కూడా చాలా బాగా పాడుతున్నావు అని చెప్పి, అంతవరకే బాగా పాడుతున్నావు అని చెప్పి ఫస్ట్ ప్రైజ్ అంతా ఇచ్చేవాళ్ళు. నేను మ్యూజిక్ నేర్చుకోవాలని మా ఫ్రెండ్స్ అందరూ సజెస్ట్ చేశారనమాట. అప్పుడు విజయనగరం, నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లాలో, అయితే విజయనగరం వెళ్ళి మ్యూజిక్ కోసం వెళ్ళాను అనమాట. వెళ్ళి అక్కడ డిగ్రీ చేస్తూ మ్యూజిక్ కూడా త్యాగరాజ సంగీత కళాశాల అనే ఒక ప్రైవేట్గా లక్ష్మీ రామదాస్ గారు అనే ఆవిడ దగ్గర నేర్చుకున్నాను అనమాట. సో అదలా ఇంకా సీరియస్ అయిందనమాట మ్యూజిక్. సో ఇందులోనే ఉండాలి, ఇందులో నేర్చుకోవాలి, క్లాసికల్ అప్పటికి డిప్లొమా కంప్లీట్ చేశాను అనమాట. అలా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి సంగీతంలో ఎంఏ చేశాను, కర్ణాటక సంగీతంలో. సో ఇంకా కంప్లీట్ సీరియస్ అయిపోయింది, ఇంకా కంప్లీట్ ఇందులో ఇంకా మొత్తం ఇదే కెరియర్ కింద డిసైడ్ అయిపోయారు. ఓకే, ఫస్ట్ మీకు సినీ అరంగేట్రం చేయడానికి ఊతం అందించింది ఎవరు? ఊతం అందించిందంటే యాక్చువల్గా నేను అంతకుముందు రియాలిటీ షోస్లో చాలా పాడానండి, చాలా టీవీ ఛానల్స్లో పాడేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఉండేవారు చాలామంది. ఇప్పుడు ఉన్న ప్లేబ్యాక్ సింగర్ అందరూ కూడా మా ఫ్రెండ్సే అనమాట. అప్పట్లో స్టార్టింగ్లో వాళ్ళు కూడా కాంపిటీషన్స్లో పాడేవాళ్ళు. ఓకే, అయితే వాళ్ళ ద్వారా వాళ్ళందరూ ఉన్నారని చెప్పి నేను కూడా ఇక్కడికి వచ్చేసాను. అప్పటికి ఏం లేదు నాకు ఇక్కడ. సో మీకు ఇన్స్పిరేషన్ ఫస్ట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఎవరు లేకపోయినప్పటికీ మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా సింగర్స్ ఉన్నారు. అదేవిధంగా మా గురుగారు లక్ష్మీ రామదాస్ గారు మాకు మ్యూజిక్ బాగా నేర్చుకుని, వాయిస్ బాగుంటుంది, నీకు బాగా అన్ని పలుకుతాయి, గమకం కానీ అన్ని పలుకుతుంది నీ వాయిస్లో అని చెప్పి అక్కడి నుంచి ఎంకరేజ్ చేశారు మా గురువు గారు కూడా. సో ఆ విధంగా అందరు ఫ్రెండ్స్ వీళ్ళందరి వల్ల ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళు కోరస్ క్లిప్ పిలవటం, నెక్స్ట్ ట్రాక్స్ పాడటం, అలా అనూప్ రూబెన్స్ గారు వీళ్ళందరికీ నేను తెలియడం జరిగిందనమాట. సో అక్కడి నుంచి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కూడా నన్ను పాడించడం, నా వాయిస్ ఫైనల్ చేయటం ఇలా వచ్చింది. ఫస్ట్ స్టేజ్ షో మీద మీరు పాడిన పాట ఏంటి? ఫస్ట్ స్టేజ్ షో నాకు ప్రియా ప్రీతిమ రాగాలని ఈటీవీలో ఒక షో అయిందండి. అందులో ఫస్ట్ సాంగే నేను శ్రీతుంబుర నారద పాట పాడా. ఓకే, ఒకసారి పాడతారా? గుర్తుందా? గుర్తుంది. దానికి మనో గారు మంచి అప్పుడు జడ్జ్ అనమాట దానికి. ఓకే, మనకి నెక్స్ట్ కాలర్ రెడీ ఉన్నారు, దాని తర్వాత మనం ఈ సాంగ్ పాడుకుందాం. వాషింగ్టన్ నుంచి కాలర్ రెడీ ఉన్నారు. హలో హలో, మాధురి గారు చెప్పండి. ఎలా ఉన్నారండి? నేనా? నేను చాలా బాగున్నాను. హాయ్ అండి మాధురి గారు. బాగున్నా అండి. మీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. సూపర్ సింగర్ అసలు ఎప్పుడు చూస్తూనే ఉండేవాళ్ళం నేను, మా హస్బెండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు పాడిన ప్రతి సాంగ్ చాలా బాగా గుర్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ ఇలా ఫోన్ చేసి ఇలా చాలా మంది బయట కూడా చెప్తుంటారు ఇలా మీ సాంగ్స్ అన్ని, నేను ఏ సాంగ్ పాడానో అవి కూడా చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని సాంగ్స్ గుర్తున్నాయి సూపర్ సింగర్ లో. ఒకే ఒక్కడి మూవీలో సాంగ్, బాయ్స్ మూవీలో సాంగ్ అన్ని గుర్తున్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి మీ కెరీర్ కి. ఇంకా మీరు బాగా మంచి మంచి పాటలు పాడి మమ్మల్ని అందరినీ ఇంకా హ్యాపీగా ఉంచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ. కానీ ధనంజయ్, మీకు అందరూ కూడా లేడీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ కానీ ఒకటి గమనించారా, మిమ్మల్ని అందరూ సూపర్ సింగర్ గానే పలకరిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే సాంగ్స్ కంటే కూడా సూపర్ సింగర్ గా బాగా ముద్ర వేసుకున్నారు కదా. మరి ఇందాక మీరు అన్నారు శ్రీ తుంబుర సాంగ్ అని చెప్పేసి, పాడండి. శ్రీ తుంబుర నారద నాదామృతం శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసున జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం. ఇదే పాటలో గంటలు మోగుతాయి కదా, దాని ముందు నాన్ స్టాప్ గా అసలు బ్రీత్లెస్ ఉంటుంది. అది పాడమంటారా? అది పాడండి. నిని పమ గమ పని మా పని నిసా నిని స స స స నిని రే 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 నిని గ గ గ మ రి గ స రి ని స ప ని స మ ప ని గ మ ప స గ మ స మ గ ప మ ని ప స ని రి స గ మ గ మ గ రి గ రి గ రి స రి స రి స ని స ని స ని ద ని ద ని ద ప ద ప ద ప మ స గ మ ప గ మ ప ని మ ప ని స గ ప మ ప గ స గ మ గ మ స గ మ ప మ గ రి స ని ద ప మ గ మ ప ని ద ప మ గ రి స ని రి ని 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 స స స స ని 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 గ గ గ గ ని 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 మ మ గ మ ప మ గ మ గ రి స గ గ గ ప ప ప ప గ గ గ ని 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 గ గ గ స స ని స గ రి స మ గ రి స
నిస 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 పని 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 మా ప నిస 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 పని 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 మా గమ 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 సగ 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 నిస గమ 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 సగ 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 నిస నిస గమ సగ మ ప గమ పని మా ప నిస సగ మ ప గమ పని మా ప నిస పని సగ స స స స స స రి 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 స స స స స స స గ గ గ గ గ గ రి 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 గ గ గ గ గ గ గ రి 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 మ మ మ మ మ గమ 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 గ స గమ ప అబ్బా. నాకా సూపర్ నిజంగా అసలు ఎన్ని మీరు రోజులు గంటలు గ్రాఫిక్స్ లో వేసుకోవాలి నాకు మోగ ఈ గంటలు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు దీన్ని స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు? యాక్చువల్గా ఈ పాట నేను మ్యూజిక్ నేర్చుకోకుండానే అవునా? ప్రాక్టీస్ చేశా. అంటే జస్ట్ చూసే సాంగ్ విని చూసే. అలా ప్రాక్టీస్ చేశాను. ఓకే. మ్యూజిక్ నేర్చుకున్న తర్వాత ఓకే నేను చాలా మిస్టేక్స్ పాడుతున్నానని తర్వాత తెలిసింది నాకు. కొన్ని స్వరాలు స్వరస్థానం కరెక్ట్గా లేదని తర్వాత తెలిసింది అనమాట. ఓకే. ఈ పాట పాడినప్పుడు జడ్జెస్ ఏమన్నారంటే ఇప్పుడు మీరు 2-3 చోట్ల బ్రీతింగ్ తీసుకున్నారు కదా, అక్కడ ఇలాగే తీసుకున్నారా లేక అక్కడైతే జనరల్గా perfect గా వచ్చిందా? తీసుకోక్కర్లేదు, కూర్చున్నా కదా, కూర్చుంటే అంత ఫ్లో రాదు. అందులోను అప్పుడు బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళి ఉంటారు కదా మొత్తం. అవును. ఓకే. ఇందాక బాజే బాజే పాట అడిగారు మాధురి గారు, ఒప్పుకుందా? హో దూరంగా రంగా దొంగ దాకో కోయ్ ఇయ్యాలా, వచ్చును మాతో సిందెయ్యాలా, మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా, ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా, हो भजे भाजे आ ढोल बजे भाजे आ ढोल बजे रे, ओ भजे भाजे आ ढोल बजे भाजे आ ढोल बजे रे, हो दूरंगा रंगा दొంగ దాకో కోయ్ ఇయ్యాలా, వచ్చును మాతో సిందెయ్యాలా. సింగింగ్ బాగా ఎంజాయ్ చేస్తారు కదా మీరు, చాలా మీ ఎక్స్ప్రెషన్ లో తెలుస్తుంది అది బాగా. నేను ఎంజాయ్ చేస్తాను. సో సాంగ్ ప్రతి వర్డ్ ని కూడా ఎంజాయ్ చేస్తాను నేను. ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి వచ్చినట్లయితే ఏం చేస్తుంటారు అమ్మా నాన్న? మా ఫాదర్ వచ్చి రైల్వేలో జాబ్ చేసేవాళ్ళు, ఇప్పుడు రిటైర్ అయిపోయారు. మా మదర్ హౌస్ వైఫ్ అనమాట. ఓకే. జనరల్ గా ఇప్పుడు నేను సినిమాల్లోకి వెళ్తాను, సింగర్ అవుతాను, ఇలాంటి లక్ష్యాలు చెప్పినప్పుడు పేరెంట్స్ నుంచి కొంచెం వ్యతిరేకత ఎదురవుతుంది కదా కదా. సినిమా ఫీల్డ్ అంటే నేను అంత ఈజీగా రానియరు, తొక్కేస్తారు, ఇలాంటి చాలా భయాలు ఉంటాయి కదా. మరి మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి మీ డెసిషన్ చెప్పినప్పుడు? మీరు ఇలా స్టడీ నుంచి ఒకసారిగా మ్యూజిక్ ఫీల్డ్కి వెళ్ళిపోయినప్పుడు. యాక్చువల్గా సినిమా ఫీల్డ్ అని వాళ్ళకి తెలియదు అనమాట. ఓకే. నేను డిగ్రీ చేస్తూ బీఎస్సీ చేస్తున్నప్పుడు నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు ఓకే సర్లే అనుకున్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నారంటే ఇదేంటిది మ్యూజిక్ అంటున్నాడు, జాబ్స్ చేయాలి కదా మనం, జనరల్ గా అందరూ అదే అంటారు కదా, ఫ్యామిలీలో కూడా అదేం లేదు, మ్యూజిక్ ఏం పెడుతుంది నీకు అని అన్నారు ఫస్ట్ లో. తర్వాత నేను టీవీ రియాలిటీ షోస్ వీటన్నిటిలో పాడినప్పుడు వాళ్ళ జడ్జెస్ చెప్పే మాటలు కానీ ఇవన్నీ కూడా ఓకే తినలో కూడా టాలెంట్ ఉంది, ఓకే తను అనుకుంటున్నాడు కదా కానీ తనకు తెలుస్తుందిలే తను ఏం చేయాలనేది అని నాకు ఫ్రీడమ్ ఇచ్చారనమాట మా పేరెంట్స్ నిజంగా. ఓకే ధనంజయ్, మనకి చికాగో నుంచి కాలర్ రెడీ ఉన్నారు ప్రశాంతి గారు. ప్రశాంతి గారు మాట్లాడండి. హలో ధనంజయ్ గారు. హాయ్ ప్రశాంతి గారు. హాయ్ హాయ్, బాగున్నారా? బాగున్నా అండి, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాము. నేను మీ బిగ్ ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సింగర్స్ నుంచి మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాము. థ్యాంక్ యూ. ఇందాక కాల్ చేశారు కదా స్వాతి. యా స్వాతి. యా మేము ఎప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతుంటాము. ఓకే. కాల్ చేస్తుంటాము. మీరు చాలా బాగా పాడతారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మూవీస్ రావాలని కోరుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్ తో కొన్ని మూవీస్ లో పాడగలుగుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. నెక్స్ట్ కాలర్ కాలిఫోర్నియా నుంచి సుధా గారు ఉన్నారు. ధనంజయ్. సుధా గారు. హలో మాట్లాడండి. యా ధనంజయ్ గారు బాగున్నారా? హాయ్ అండి. హాయ్ సుధా గారు, చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? యా బాగున్నా అండి. సో యాక్చువల్లీ ఫస్ట్ టైం మేము మిమ్మల్ని నాట్స్ లో చూసాం, లాస్ ఏంజలస్ నాట్స్ లో. ఓకే.
యా సో అప్పుడు అనుకున్నాము ఓ ఆ సాంగ్ మీరే పాడారా, చాలా బాగా పాడారు అని. అప్పటి నుంచి ఇంకా మేము అన్ని ఫాలో అవుతున్నాం. యాక్చువల్లీ నేను ముందే మీ ఆల్బమ్స్ అవి యూట్యూబ్ లో చూసాను, చాలా చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. థ్యాంక్ యూ అండి. మా హస్బెండ్ నేను చాలా చూస్తాం మీ సాంగ్స్. ఇప్పుడు సూపర్ సింగర్ లో వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ షో ఎవ్రీ టైమ్. అఫ్ కోర్స్ అయిపోయింది ఇప్పుడు మీది. చాలా ఫీల్ అయ్యాము అయిపోయినప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా నాగార్జున గారి మూవీ కూడా చూసాము, మీ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. ఓకేనండి, అందులో 2 సాంగ్స్ పాడానండి. ఇక్కడ నెక్స్ట్ నీ నవ్వే అని శ్రేయా ఘోషల్ గారితో కూడా ఒక పాట పాడాను. చెప్పారు 3 సాంగ్స్ అని చెప్పారు కదా. 3 సాంగ్స్, అది ఇంకొకటి గ్రూప్ సాంగ్ లా వస్తుంది ఇంకొకటి. ఓకే ఓకే. యా సో మీరు విజయనగరం నుంచి అని అనుకున్నాం సో, కానీ ఇప్పుడే మీరు యాక్చువల్లీ శ్రీకాకుళం నుంచి అని చెప్పారు. ఏంటండి అర్థం కాలేదు. అంటే మేము కూడా విజయనగరం నుంచి వచ్చాం. సో మీరు విజయనగరం నుంచి అనుకున్నాం, కానీ ఇప్పుడే మీరు యాక్చువల్ గా శ్రీకాకుళం అని చెప్పారు కదా. అంటే నేను పుట్టింది అక్కడండి, పుట్టింది శ్రీకాకుళంలో. నా ఎడ్యుకేషన్ మ్యూజిక్ అంతా కూడా విజయనగరంలో అనమాట. ఓకే ఓకే. యాక్చువల్లీ మేము చాలా హ్యాపీ బికాస్ మీరు కూడా విజయనగరం నుంచి, మీరు సాకి అండ్ ఆల్ యూఆర్ సో హ్యాపీ దట్ యూఆర్ ఆల్ ఫ్రమ్ విజయనగరం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్. మరి సోగ్గాడు చిన్నాయనలో 2 పాటలు అన్నారు కదా, సెకండ్ సాంగ్ ఏంటి? నీ నవ్వే అని, నీ నవ్వే హాయిగా ఉంది అని ఒక సాంగ్ ఉంది. అది శ్రేయా ఘోషల్ గారిది మొత్తం ఉంటుంది, నాది చెన్నైలో వస్తుంది అనమాట. ఓకే, సెకండ్ హీరోయిన్ కదా. సెకండ్ లావణ్య త్రిపాఠితో సాంగ్ ఒకసారి పాడతారా? అది యాక్చువల్గా ఫీమేల్ సాంగ్, అది కంప్లీట్ గా. అందులో మేల్ వర్షన్ ఉన్నది, పాడండి మీ లైన్స్. వెన్నెల్లో ఊపిరి నువ్వే, నే గుండెల్లో వెన్నెల కాబే, నా ఊహలో నీ ప్రాణమే సంథింగ్ అట్లా. రైట్. నెక్స్ట్ కాలర్ బోస్టన్ నుంచి హరి గారు లైన్ లో ఉన్నారు. హరి గారు మాట్లాడండి. హలో మాట్లాడండి. హలో ధనంజయ్ గారు. హాయ్ హరి గారు, హౌ ఆర్ యూ? బాగున్నా అండి, మీరు బాగున్నారు? బాగున్నాను సార్. నాకు ముందు మీరు తెలియదండి, సూపర్ సింగర్ మైండ్ తెలుసు. ఓకే, అంత ముందు మీరు ఎవరు తెలియదు. ఓకే సార్. సూపర్ సింగర్ మైండ్ కంటిన్యూ చూస్తాను. ఓకే, నాకులో మీరు చాలా బాగా పడ్డారు, మీ సాంగ్స్ బాగా ఇష్టం అండి నాకు. థ్యాంక్ యూ అండి. రైట్. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది మీకు? అంటే సింగర్స్ చాలా మంది ఉంటారు, అందరూ రకరకాల మనస్తత్వాలతో ఉంటారు. ఒక కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అంటే కొంతమందికి ఉండే భయం వాళ్ళకు ఉంటుంది కదా. అలాంటి వాతావరణం ఏదైనా ఫేస్ చేశారా మీరు? నేను ఎప్పుడు అలా అనుకోలేదండి. యాక్చువల్గా నేను విన్నారా పోనీ అటువంటి పరిస్థితులు ఉంటాయి అని బయట నుంచి, మీరు ఇంకా ఫీల్డ్లోకి వెళ్ళక ముందు ఇలా ఉంటుంది లోపల వాతావరణం అని ఎవరైనా అనుకుంటుండగా విన్నారా? చాలా మంది అంటుంటారండి, బట్ నేనైతే ఇలా ఉండాలి. ఎందుకంటే నేనేం ఒకటే అనుకుంటానండి, నేను నాకు వచ్చే వర్క్, నాకు ఏదైనా అప్పచెప్తే దాన్ని 100% చేయాలని నేను అనుకుంటా, అంతే. ఓకే, తర్వాత ఇంకా గాడ్స్ గ్రేస్, ఇంకే దేవుడే చూసుకుంటాడు. అలాంటి పరిస్థితులు ఎదురుకాలే వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే నేను గోపాల సాంగ్ పాడాను కదా, ఆ సాంగ్ నేను ట్రాక్ గానే పాడాను అనమాట. ఓకే, దీని గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ కాలర్ ఉగాండా నుంచి లైన్ లో ఉన్నారు, సాయి కృష్ణ గారు. సాయి కృష్ణ గారు మాట్లాడండి. సాయి కృష్ణ గారు వినబడుతుందా? హలో చెప్పండి సార్. నమస్తే. హాయ్ సాయి కృష్ణ గారు. నమస్కారం. నమస్తే సార్. నమస్తే అండి. సూపర్ సింగర్ ఫాలో అవుతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను సూపర్ సింగర్ నుంచి నాకు బాగా. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్న థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్. గోపాల మూవీ యాక్చువల్గా ఈ గోపాల బాజే సాంగ్ నేను నాతో అనూప్ గారు పాడించారనమాట. నేను 100% ఎఫెక్ట్ ఇచ్చే పాడే ఆ పాట. తర్వాత చాలా మంది సింగర్స్ పాడారనమాట ఆ సాంగ్ని. ఈవెన్ చాలా మంది చెన్నై సింగర్స్ వీళ్ళందరూ పాడారనమాట. కానీ ఫైనల్గా వాళ్ళు ఎంతమంది పాడినా సరే నా సాంగే నచ్చిందని
మొత్తం అనూప్ గారికైనా డైరెక్టర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నచ్చి నా వాయిస్ ఉంచారనమాట చివరికి. ఓకే. సో ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సపోర్టు ఇవన్నీ అనుకోలే, నాకు వచ్చిన వర్క్ నేను 100% చేశాను కాబట్టి నాకు ఈ రిజల్ట్ వస్తుంది అని ఫీల్ అవుతున్నా. ఓకే. అయితే మీతో పాటు సూపర్ సింగర్స్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు, చాలా అంతకంటే అద్భుతమైన వాయిస్లు కూడా చాలా ఉన్నాయి. మరి ఎవరైనా సింగర్స్ అయ్యారా దాంట్లో? సింగర్స్ అంటే యాక్చువల్గా వాళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్డ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాళవిక, మా టీంలో మాళవిక ఉందనుకోండి, మాళవిక ఆల్రెడీ చాలా సినిమాలో పాడింది. హేమచంద్ర కూడా తను చాలా మూవీస్లో పాడాడు. శ్రావణ భార్గవి మూవీ, గీత సారీ నెక్స్ట్ అందరూ కృష్ణ ఆల్రెడీ పాడున్నారు. నేనే అప్కమింగ్ అనమాట అందులో, ఒక కొత్త వాడిని అంటే నేనే అందులో. సో వాళ్ళ ఎలా ఉంది వాళ్ళ సపోర్ట్ మీకు అప్పుడు? యా డెఫినెట్లీ 100% వాళ్ళందరూ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అందరూ కూడా నేను పాడేటప్పుడు ధనుంజయ్ ఇలా చేయి అలా చేయని నాకు సజెస్ట్ చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే సూపర్ సింగర్లో అందరూ చూస్తున్నారు కాబట్టి నేను ఒకటి ఏదైనా కొత్తగా చేద్దామని చెప్పి ఒక డ్రెస్సింగ్ కోడ్ పెట్టుకున్నానండి ఒకటి. అదేంటంటే ఒక సాంగ్కి తగ్గ డ్రెస్ వేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉట్టి మీద కూడా ఫస్ట్ సాంగ్ పాడాను నేను సూపర్ సింగర్. సారీ ఉట్టి మీద కాదు, ఉట్టి మీద కూడా పాడినప్పుడు అందులో అర్జున్ ఎలా వేశాడో అదే కాస్ట్యూమ్. సో పంచె కట్టుకొని కర్ర కూడా ఉంది, యా సేమ్ అదే కాస్ట్యూమ్తో వేసా అనమాట. వేస్తే అది జనాలు బాగా కనెక్ట్ అయ్యారు దానికి. అందరూ చాలా మా టీవీ వాళ్ళు కానీ చూసి ఆడియన్స్ కానీ యాంకర్ కానీ అందరూ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అదే కంటిన్యూ చేశాను అనమాట. మేబీ అన్ని ఎపిసోడ్స్ లో అందరూ వెయిట్ చేస్తుంటారు, ఈ రోజు హేమచంద్ర ఏ పాట పాడబోతున్నాడు, ధనుంజయ్ ఎలాంటి డ్రెస్ లో వస్తాడని. మిమ్మల్ని ఫాలో అయ్యారా తర్వాత ఎవరైనా? ఫాలో నిజంగా చాలా మంది అందరూ ఇంకా నెక్స్ట్ శ్రీకృష్ణ వీళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, ఏ టైంలో నువ్వు స్టార్ట్ చేసావు కానీ మా అందరికి తప్పట్లేదు ఇది వెద్దరు. మల్లికార్జున గారు వ్యూవర్స్ అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ నుంచి అని, వాళ్ళకి తప్పలేదు, ఇంకా తప్పలేదు పని పెట్టారు. సో శ్రీకృష్ణ వీళ్ళందరూ కూడా భేతాళుడి గెటప్లు ఇవన్నీ వేసుకుని వచ్చారు. సో ఆ విధంగా నాకు కొంచెం డిఫరెన్షియేషన్ అది కనిపించింది. ఓకే, ఆ సాంగ్ ఒకసారి పాడతారా? ఉట్టి మీద గూడు. హే ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెత్తిన గుండెల్లో మధ్యన సచ్చిపోవతో చెనమ్మ నాకు. హే ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెత్తిన గుండెల్లో మధ్యన సచ్చిపోవతో చేనమ్మా. హే హో ఏటి గట్టు మీద తూనిగే పడదామా, కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా. గోల అకోల అకోల గోల అకోల అకోల గోల 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 అకోల అకోల గోల 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 గోల. మీకు మైక్ అవసరం లేదు కదా, చెవి చిల్లు పడిపోతుంది పక్క నుండి, అంత ఒకేసారి వాయిస్ రేస్ చేసేటప్పటికి అసలు అమ్మో. ఇప్పుడు మనకి ఒక సర్ప్రైజ్ కాలర్ ఉన్నారండి లైన్ లో. హలో 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 అండి, మాట్లాడండి. హాయ్ ధనంజయ్ గారు, హౌ ఆర్ యు? హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. నేను చాలా బాగున్నానండి. అవునా, నేను సూపర్ సింగర్ 9 చాలా ఫాలో అవుతానండి. అవునా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా బాగా పాడతారు, మీ వాయిస్ సూపర్. థ్యాంక్ యూ. ఎవరు సర్ప్రైజ్ కాలర్ అన్నారు కానీ ఎవరో నాకు చెప్పలేదు. ఆఫ్ కోర్స్ మా వైఫ్ తను. ఓ, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను, మీరు? బాగున్నానండి. మీ పేరు? నా పేరు ప్రియాంక. ప్రియాంక, ఓకే. సో మీ వారి పాడే పాటల్లో ఏ పాట మీకు బాగా ఇష్టం? ఎక్కువ మూవీస్ లో పాడింది అంటే బజే బాజే ఇష్టము, ఇంకా పోవే అని రఘువరన్ బీటెక్ లో పాడారండి. ఓకే 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 ప్రియాంక గారు, ఇప్పుడు మీకోసం పాడతారు రఘువరన్ బీటెక్ నుంచి ఒక సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. యా, అది ఆ పాట కొంచెం డిఫరెంట్ గా పాడా అనమాట. ఈ పాట గురించి చెప్పాను నేను. రవికిషోర్ గారు ఈ సినిమా రఘువరన్ బీటెక్ ని డబ్బింగ్ చేసినప్పుడు ఆయన ప్రొడ్యూసర్ అనమాట. ఓకే, అప్పటికే సూడు సూడు పాడినా అనమాట. అయితే ధనుష్ది చూపించారు వీడియో. ధనుంజయ్ ఈ వాయిస్ లాగా నువ్వు ఎగ్జిటీస్గా ధనుష్ వాయిస్ లాగా ఇమిటేట్ చేసి పాడమని చెప్పారనమాట. సో ఈ పాట విన్నప్పుడు ధనుంజయ్ పాడా అన్న ఫీలింగ్ వస్తుంది అందరికీ, అంటే డిఫరెంట్గా పాడా అనమాట. అది పోవే కాంతం నా రాణి నా సొంతం
చేరుకుంది కల నిండు పూమాసంలా చిగురు తొడిగానిలా కొత్త పూవంతిలా లలలలలలలా ఓ హరే లలలలలలలా పోవే కాంతం నా రాణి నా సొంతం. అబ్బా డబడబడబడ సౌండ్ ఫాస్ట్ బీట్ సాంగ్స్ లోంచి ఈ పాట వినడానికి ఎంత శ్రావ్యంగా ప్లెజెంట్ గా ఫుల్ రొమాంటిక్ ఫీల్ కదా. బాగుంది. ఇది కూడా బాగా పాడుతున్నారు మీరు. అన్ని సూపర్ సింగర్ అన్ని జోనర్స్ ట్రై చేశాను నేను. ఓకే, సో అలా అన్ని అలవాటు అయిపోయాయి మీకు. అంటే ఒక ఫోక్ పాడాను, ఒక వెస్టర్న్ పాడాను, ఒక క్లాసికల్ పాడాను, ఒక ప్యార్ మే పడిపోయానని ఒక వెటకారంగా ఒక సాంగ్ ఉంటుంది, ప్యార్ మే పడిపోయామై, అది కూడా కామిక్. ఇది తర్వాత పాడిస్తా. నెక్స్ట్ మనకి డల్లాస్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి, అనూప్ గారు. అను గారు హాయ్ అండి. హాయ్ అండి అను గారు. హాయ్ ధనంజయ్. హాయ్ హాయ్. అప్కమింగ్ బ్యాక్ పేజ్ సింగర్, మీరు ద బెస్ట్ అండి. మీ వాయిస్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని ఇంటర్వ్యూస్ చూసాను మీది. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ దాంట్లో నాకు బాగా నచ్చింది, మీరు భగవద్గీత ఘంటసాల గారి వాళ్ళు భగవద్గీత చెప్పారు కదా ఒక దాంట్లో, ఒక ఇంటర్వ్యూలో. ఓకే ఓకే ఓకే. ఇంకా బాగా చెప్పారంటే రియలీ అసలు అదంతా బై హార్ట్ చేశారా మీరు? యాక్చువల్గా నాకు భగవద్గీత అనేది ఆ ఘంటసాల గారు పాడినప్పుడు ఆ సౌండింగ్, ఆ రాగం, ఒక్కొక్క రాగం ఉంటుంది కదా, ఆ సౌండింగ్ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది అనమాట. సో మొత్తం అంతా బైహార్ట్ చేసేసానండి అప్పట్లో, చేసేసి పాడుతూ ఉండేవాడిని అనమాట. నిజంగా నాకు చాలా ఇష్టం ఆ భగవద్గీత అనేది. అది నిజంగా అది అంటే అందరికి రాదండి అలాగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ అండి. ఇంకా ఇంకా చాలా చాలా పాటలు వినిపించాలి. నాకు ఏ పాటలు వద్దు, కానీ జస్ట్ మీకొత్త కొంచెం మాట్లాడాలని కాల్ చేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఎందుకంటే పాటలు ఎక్కడన్నా వింటాను కదా. యా. Oh my God, I can't believe it. First time నేను ఇలాగా ఒక సింగర్ తో ఒక వాళ్ళతో మాట్లాడుకున్నాను. ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. యా, సో హ్యాపీ. థ్యాంక్ యూ. రైట్. ఏంటి ధనంజయ్, అది భగవద్గీత మాకు కూడా వినిపిస్తారు ఒకసారి? ఏం లేదు, ఘంటసాల గారి భగవద్గీత ఉంది కదా, నేను నాకు మ్యూజిక్ ఏం రాని టైంలో నేను అది విని ఒక్కొక్క రాగం, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రాగంలో చేశారనమాట ఘంటసాల గారు. అది ఎలా ఉంటుందంటే, పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునికి ఉనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని ఇలా ఇలా ఉంటుంది. నిజంగా మీ వాయిస్ దేనికైనా అలా సెట్ అయిపోతుంది కదా మొత్తం. ఇందాక స్లో సాంగ్ పాడారు కదా, రొమాంటిక్ సాంగ్, అది బాగుంది. ఫస్ట్ బీట్ సాంగ్ ఇంకా బాగుంది, ఇది ఇంకా బాగుంది. రికార్డ్ చేసుకున్నారా దీన్ని? భగవద్గీతని పాడి రికార్డ్ చేయాలన్న ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? మీరు మంచి ఐడియా ఇచ్చారు. ఇప్పుడు అనిపిస్తుంది చేసుకుంటే బాగుంటుంది అని. ఓకే, ఇప్పటి వరకు చేయలేదండి. రైట్. మనకి దుబాయ్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో హలో, చెప్పండి, మాట్లాడండి. హలో ధనంజయ్. హాయ్ అండి. హాయ్ ధనంజయ్. హాయ్. నేను ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. మీ చేతికి టాటూ ఉంది కదా, నేను కూడా వేయించుకున్నా అదే టాటూ. వేయించుకున్నారా? థ్యాంక్ యూ. మీ సాంగ్స్ అంటే నాకు ఇష్టం. థ్యాంక్ యూ. మీ సాంగ్స్ ఒక సాంగ్ నేను పాడతాను ఒకసారి. షూర్ డెఫినెట్లీ.
మీరు ఇప్పుడు పాడిందే. ఆ, ఏ తోడు లేక నలిగింది సమయం, నీ శ్వాస తగిలాక వెలిగింది హృదయం, నీ తూర్పు సెగలే గతకాల గమనం, ఓదార్పు పంచింది నీ శ్వాస పవనం, ఎదని తడిపే చిన్నారి చిలుక, తడిసా మురిసా ఇక చాలనక, నేను తాకుగాని నా పైన వాలి, అమ్మల్ని పాడింది అందాలలాలి లలలలలలలా. మోహన్ గారు మీరు కూడా చాలా బాగా పాడుతున్నారు, చాలా బాగుంది వాయిస్ మీది. నిజంగా Thank you. నిజంగా చాలా బాగా పాడారండి. ఇప్పుడు చాలా బాగా పాడాను. ఈ పాట నేను పాడేదానికన్నా ఆయన పాడి వింటుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. బాగుంది వాయిస్ నిజంగా. మిమ్మల్ని ఓకేనండి. సూపర్ సింగర్ లో ఫాలో అయ్యి మీ ఫ్యాన్ అయిపోయాను అంతే. ఓ థ్యాంక్ యూ Okay. సో మచ్. యా థ్యాంక్ యూ. ఓకేనండి, Thank థ్యాంక్స్ you ఫర్ very కాలింగ్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? చికాగో నుంచి. ఓకే, మహేష్ గారు మాట్లాడండి. హాయ్ ధనంజయ్. హాయ్ మహేష్. బాగున్నారా? బాగున్నా, చాలా బాగున్నా. మీరు చాలా పెద్ద ఫ్యాన్ మీకు. అవునా, థ్యాంక్ యూ. బాగా ఫాలో అవుతుంది. ఓ థ్యాంక్ యూ సో మచ్. యా సో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? నాకు ఇష్టమైన సాంగ్సా? నాకు చాలా ఉన్నాయి. ఆల్ టైమ్ ఫేవరెట్. ఆల్ టైమ్ ఫేవరెట్ వచ్చి నా చిన్నప్పటి నుంచి నేను పాడుకునే పాట మహానగరి అనే పాట చాలా ఇష్టం అనమాట నాకు. చిరంజీవి గారు. చిరంజీవి గారు చాలా చాలా బాగుంటుంది. ఒకసారి పాడతారా మాతో? ష్యూర్ ష్యూర్. ये महानगरी कलकत्ता पुरी, नमहो हुगिली हौरावारधि, ये महानगरी कलकत्ता पुरी, చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది, చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది, చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది, మహానగరి కలకత్తా పురి, నమహో హుగిలి హౌరావారధి. రైట్. ధనంజయ్, ఇంట్లో ఎప్పుడైనా పాటలు పాడుతూ మీ ఆవిడతో మాట్లాడతారా? అంటే పాటల రూపంలో మాట్లాడుకుంటారా ఇద్దరు? అంత లేదు పాటలు లేదా న్యూలీ మ్యారీడా? న్యూలీ అంటే 2 years అవుతుంది. 2 years. పిల్లలు? ప్రాసెస్లో. రైట్. ఓకే, సినిమాల్లో నటించాలని ఎప్పుడైనా అనుకున్నారా? లేదండి. ఆఫర్స్ వచ్చాయా? ఎవరైనా ఐడియా ఇచ్చారా? పోనీ అడిగారు, చాలా మంది అడిగారు. మా సినిమా హీరోగా చేస్తామని అడిగారు, కానీ అంటే సింగింగ్లో కొంచెం ఉన్నాను కదా, నాకు అప్పుడే ఇంకేం ఫీలింగ్ లేదు అటువంటివి. ఓకే, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా? అసలు ఆలోచన ఉందా అటువైపు వెళ్ళాలి అని? ప్రెసెంట్ అయితే ఏం లేదండి అలా. ఏం లేదు, సింగర్ గానే Singer. ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. Yeah. సరే, ప్రెసెంట్ ఇందాక మనం ఒక ఫోక్ సాంగ్ గురించి మాట్లాడుకున్నాం. Yeah. పాడండి ఇప్పుడు ఒకసారి. ఫోక్ సాంగ్ పాట గుర్తులేదు కానీ ఏదో ఫోక్ సాంగ్ ఆర్ ఫాస్ట్ బీట్ సాంగ్. ఓకే కాలర్ రెడీగా ఉన్నారు అప్పుడు. ఓకే అదే సూపర్ సింగర్లో ఇంకొక పాట పాడా, వెస్టర్న్ ఫోక్ ఆల్రెడీ పాడాను నేను. చారుశీల పాట అనేది చాలా ఇష్టమని చాలామంది చెప్పారండి నా ఫేస్బుక్స్లో కానీ వీటిలో కానీ. ఆ పాట అంటే చాలా ఇష్టమని ప్రతి ఫోన్ చేసిన వాళ్ళు చాలామంది చెప్తుంటారు. ఓకే, ఆ పాట పాట. ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల, మల్లెపూల మాఫియాల రేపినవే గుండెలోన గౌల, హాట్ 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 మెక్సికన్ టకీలా, చిక్కినావే చిన్ననాటి ఫ్యాంటసీలా, ఓ పాటు పాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా, నీ స్మైలే లవ్ సింబలా, ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల, మల్లెపూల మాఫియాల రేపినవే గుండెలోన గోలా. రెడ్ ధనంజయ్, కొంచెం మనం షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మీరు కాస్త రిలాక్స్ అవుదురు కానీ చాలా అలసిపోయారు పాటలు పాడి. హలో నారేలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.
వెల్కమ్ బ్యాక్ టు హలో ఎన్ఆర్ఐ. మనతో పాటు సింగర్ ధనుంజయ్ ఉన్నారు. కాల్ చేసి మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. ధనుంజయ్, నాకు ఇందాక అడిగాను కదా సాంగ్ గుర్తొచ్చింది, ప్యార్ మే పడిపోయానే, చాలా డిఫరెంట్ గా ఉంటుంది సాంగ్ అన్నారు మీరు అప్పుడు. అది పాడండి. దీనికి సూపర్ సింగర్ లో కాస్ట్యూమ్స్ కూడా బాగా వేసామన్నమాట. ఓకే, ఏ కాస్ట్యూమ్ వేసారు దానికి? ముస్లిం గెటప్ రెండు. తను రమ్య నేను పాడామన్నమాట. ఓకే, రమ్య ఫీమేల్, తను కూడా సింగర్. తనకు కూడా డిఫరెంట్ డ్రెస్ వేసుకోమని ఫోర్స్ చేసి ఉంటారుగా మీరు? అంటే నేను వేసేసరికి ఇంకెలాగో చెప్తావు కదా, సరే వేస్తానని చెప్పి తనే చెప్పేసి. సో పాడండి. ప్యార్ మే పడిపోయమ్మై ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయమ్మై, ప్రాణ మే छोड़ दिया मैं ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं, खाना पीना नहीं रे बावा कड़पू के, నిద్ర గిద్ర ఆతే నేరే కళ్ళకే, జిందగీ హల్లాలైందిరో ప్యార్ మే టిక్కుం టిక్కుం హై ఓ మయ్యా తేరే ప్యార్ మే టిక్కుం టిక్కుం హై. ఇలా ఉంటుంది. రైట్, బాగుంది. అయితే స్టేజ్ షోల్లో పాటలు పాడేయడం వేరు, తర్వాత సూపర్ సింగర్గా ఈ పోటీలు పాడడం వేరు. ఒక్కసారి సినిమాలో వెండి తెర మీద మీ పాట, మీ వాయిస్ వస్తుంటే సినిమా థియేటర్లో కూర్చుని దాన్ని చూస్తూ ఉంటే ఎలా అనిపించింది మీకు? అది ఫస్ట్ ఫీలింగ్. నిజంగా అంటే మంచి క్వశ్చన్ అడిగారు వీరస్. నిజంగా థియేటర్లో మనం పాడిన పాట థియేటర్లో వినంటే ఆ అనుభూతి అసలు చెప్పలేం. ఇంకా అంతకంటే ఆనందం. దానికి తోడు ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్, చప్పట్లు కానీ ఈలలు కానీ. గోపాల గోపాల బజే బాజే పాటకి నేను అది ఫీల్ అయ్యానండి. ఎందుకంటే నేను థియేటర్లో ఉన్నాను, ఆ పాట రాగానే అందరూ అని అరుచుకుంటూ కాగితాలు ఇలా జల్లేసి, అంటే అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అయినప్పటికీ ఆ పాట వచ్చేసరికి ఎస్పెషల్లీ అంటే ఆ సినిమాలో అన్నిట్లో అదే కొంచెం హుషారుగా ఉండే పాట కదా. సో ఆ పాట వచ్చేసరికి అప్పుడు నా వాయిస్ ఇంతమందిని అదే ఆడియన్స్ కూడా ఊపు తెచ్చేది మాత్రం మా సంగీతం వాయిసే కదా. సో అది చాలా హ్యాపీ అనమాట. ఏది కూడా అందులో అంత హ్యాపీనెస్ రాదు. ఓకే, గోపాల గోపాల అదొకటేనా మీరు పాడిన పాట? ఆ సాంగ్ 3 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి కాళేష్ కేర్ గారు పాడారు, ఒకటి సోను నిగమ్ గారు, ఒకటి నేను పాడాను. ఓకే, ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ కి మీరు పాట పాడుతున్నారు అన్నప్పుడు? యాక్చువల్గా నేను పాట పాడేటప్పుడు నేను పాడతానని అయితే అనుకోలే. ఊరికే ట్రాక్ కదా పిలిచారు అని నేను అంత హోప్స్ కూడా పెట్టుకోలేదు. ఖచ్చితంగా ఉంచరు, ఎందుకంటే అక్కడ సోను నిగమ్ పాడారు, నెక్స్ట్ కైలాష్ కేర్ పాడారు, ఇంకొకరు పెద్ద సింగర్ ఎవరో పాడతారు అనుకున్నా. ఓకే, బట్ ఆడియో రిలీజ్ అయ్యేసరికి నీదే మా ఫైనల్, వచ్చి ఆడియో రిలీజ్కి వచ్చాయని చెప్పగానే అసలు ఇంకా ఆనందానికి అంతలేదు. అదే ఫస్ట్ సాంగ్ లేదు, అంతకుముందు లౌక్యం అనే పాట కూడా పాడాను. అంతకంటే ముందు ఒక రొమాంటిక్ క్రైమ్ కథ నాకు సినిమా వచ్చిందండి ఒకటి, నేను చూసారా? అందులో చేసుకో మజా అనే ఒక సాంగ్, అది ఆల్మోస్ట్ నా వెరీ బిగినింగ్ లో. ఓకే, ఆ పాట చూసినప్పుడు కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ సాంగ్ ఆల్మోస్ట్. సో చాలా హ్యాపీ ఉంటుంది నిజంగా. సూపర్ సింగర్ ఇవన్నీ వెళ్ళేసరికి ఒక రకమైన టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే స్టేజ్ ప్రోగ్రాంలో పాడటం అంతా వేరు. అంటే మనం పాడిన తర్వాత నెక్స్ట్ కమెంట్స్ ఇస్తారు అక్కడ, ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్తారా, కానీ బయటికి మాత్రం ఏం టెన్షన్ లేనట్టు నటించాలి అక్కడ, నవ్వుతూ మేనేజ్ చేస్తారు. ఎలా ఉంటుంది అసలు అక్కడ పాడుతూ ఉన్నప్పుడు అంత మంది ముందు పాడాలి, ప్లస్ జడ్జెస్ ప్రతిదీ పిన్ పాయింట్ చేసి ఇక్కడ ఇలా పాడావు అలా పాడావు, వాయిస్ డౌన్ అయింది వాయిస్ హై అయింది ఏదేదో చెప్తూ ఉంటారు కదా. చాలా భయం వేస్తూ ఉంటుంది అప్పుడు పాడేటప్పుడు. ఖచ్చితంగా అండి. నేనైతే ఏం పెట్టుకుంటా అంటే దీని తర్వాత జడ్జిమెంట్ ఇస్తారనేది పెట్టుకోను నేను ఏంటంటే నేను బాగా పాడాలి, చూసిన వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయాలి, నేను ఒక్కటే పెట్టుకుంటా. చూసిన వాళ్ళందరికీ బాగా పాడారా అని అనిపించుకుంటే చాలు, జడ్జెస్ ఏమి ఇచ్చినా పర్వాలేదు అన్న ఫీలింగ్ తోనే పాడతా. సో అందుకోసం నేను అంత ఎక్కువ టెన్షన్ నేను పడను దానికోసమని, మార్క్స్ ఎలా వస్తాయి ఇవన్నీ పెట్టుకోను నేను. అయితే చాలా మంది ఆడియన్స్ అనుకుంటారు ఈ రియాలిటీ షోస్ లో కొంచెం డ్రామాటిక్ గా ఉంటుంది, అంటే కావాలని వాళ్ళని తిట్టడం, కావాలని ఒక ఎంతూజియాజం క్రియేట్ చేయడం ఇలా ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. నిజమేనా అది? రియల్ గా అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అక్కడ? కొంత ఉండకపోవచ్చండి, ఎందుకంటే నాకు అనిపించట్లే. ఎందుకంటే సింగింగ్ షోస్కి అయితే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఏముంటుంది, మేము సెట్స్లో ఉంటాం కాబట్టి మాకు తెలుస్తుంది. కొంచెం రేటింగ్స్ కోసం ఏం చేస్తారేమో కానీ రియాలిటీగా అయితే అలాగే ఉంటుంది. ఏదైనా పాలిటిక్స్ ఉంటాయి అక్కడ?
పాలిటిక్స్ ఏమి ఉండవండి నాకు తెలిసి. ఏముండవు, టాలెంట్ బట్టే అంతే. ఉంటుంది. మేము ఎలిమినేట్ అయిపోయామన్నా మాలో ఏదో ఇంకా మేము బెటర్గా చేసి ఉండొచ్చు, అందువల్ల ఎలిమినేట్ అయిపోయాం అనుకుంటాను నేనైతే మాత్రం. అది కూడా కరెక్ట్. వ్యక్తిగత కోపాలు అవి ఏముండవు. ఏముండవండి, అలా ప్రొఫెషన్ మీదే అలా చూపించారు. ఓకే, సో మీ తోటి సింగర్స్ లో మీకు భలే పాడారా అన్న పాట అలా పాడిన సింగర్ ఎవరైనా ఉన్నారా సూపర్ సింగర్స్ లో? సూపర్ సింగర్స్ యాక్చువల్గా నాకు అందరు వాయిసెస్ ఇష్టమే. అంటే ఎక్కడో మనకి ఉంటుంది ఫలానా వాడు చాలా సూపర్ గా పాడాడు అనిపిస్తుంది మనకి, మీకు అలా అనిపించే ఉంటుంది. చెప్పండి. దినకర్ ఒక పాట పాడాడు ఐ మూవీలో. ఓకే, ఆ పాట అంటే చాలా ఇష్టం నాకు. తనకు ఆ పాట నాకు ఇష్టము, ఆ అబ్బాయి ఇంకా బాగా పాడాడు నాకు. అదేవిధంగా హేమచంద్ర తను కూడా మంచి మంచి వెరైటీ సాంగ్స్ పాడాడు. తన వాయిస్ చాలా నాకు ఇష్టం అనమాట. అదేవిధంగా శ్రీకృష్ణ వీళ్ళందరూ వాయిసెస్ ఇష్టం. దినకర్ పాడిన పాట ఏంటి? నువ్వుంటే నా జతగా అనే పాట పాడండి ఒకసారి మీ వాయిస్ లో. నువ్వుంటే నా జతగా నేనుంటావు పిరిగా, నువ్వుంటే నా జతగా నేనుంటావు పిరిగా, అలా వస్తుంది. ఓకే, తను పాడడంలో మీకు అంత బాగా మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన అంశం ఏంటి? అంటే నేను ఆ మ్యూజిక్తో ఆ టైంలో నేను బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఓకే, యాక్చువల్ కల్పన గారు కూడా ఇంకా రకరకాలుగా అదే సూపర్ సింగర్లో డిఫరెంట్ సాంగ్స్ అన్ని పాడేవాళ్ళు. ఆవిడ సారేగమ అనే పాట చాలా ఇష్టం ఆవిడ పాడినప్పుడు. అంటే వాళ్ళు పాడుతుంటే నా ఇలా గూస్ బంప్స్ ఇలా అలా వస్తూ ఉంటాయి అనమాట. అలా నేను ఎంజాయ్ చేస్తాను. మనకి బాగా మనసుకి హత్తుకునే సాంగ్స్ అవి. యా. ఓకే, అయితే యాక్టర్స్ కానీ కమెడియన్స్ కానీ సింగర్స్ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా వాళ్ళు చెయ్యనిది ఏదైనా సరే, అరే ఈ అవకాశం నాకు వచ్చి ఉంటే బాగుండేది, ఈ సినిమా నేను చేస్తుంటే బాగుండేది, ఈ పాట నేను పాడుంటే బాగుండేది అని అనుకుంటాం చాలా సందర్భాల్లో కదా. అలా మీకు అనిపించిన పాట కానీ ఏదైనా సినిమాలో ఏదైనా హీరోకి ఈ పాట నాకు వచ్చి ఉంటే ఎంత బాగుండేది అనిపించిన పాట ఏదైనా ఉందా? ఈ అవకాశం నాకు వచ్చి ఉంటే బాగుండేది అనిపించిన పాట. ఈ అవకాశం నాకు వచ్చింటే బాగుండేది అనే పాట చాలా ఉంటాయని చెప్పలేను, బట్ కొన్ని పాటలు కొంతమంది చెప్తుంటారు. మీకు బాగా ఆలోచించి అసలు రాత్రంతా నిద్ర పట్టనివ్వని అవకాశం ఏంటి అంటే మీకు వస్తే బాగుండును అని? నేనేమనుకుంటా అంటే అలా పెట్టుకుంటే ఇంకా కష్టం అండి నిజంగానే. ఎందుకంటే మనకు రాసి పెట్టున్నది మనకు కాకుండా ఎక్కడికి పోదు. అదే డైలాగ్స్ కాదు, నిజంగానే చెప్తుందా. ఎందుకంటే మనకని రాసి పెట్టుంటే అది ఎక్కడికి వెళ్ళదు. అదైతే నేను నమ్ముతాను అనమాట. లేదు నా పాటని పాడిండాల్సింది, ఈ పాట పాడిండాల్సింది అనుకుంటే ఇంక మొత్తం జుట్టు అంతా ఊడిపోయి ఇంకా టెన్షన్ ఇవన్నీ తప్ప ఏ ఉండదు అనమాట. సో వచ్చిన అవకాశాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నాము లేదనేది నేను పెట్టుకుంటాను అనమాట. ఓకే, సో ఫస్ట్ మూవీ రొమాంటిక్ క్రైమ్ స్టోరీలో పాడాను సాంగ్ అన్నారు కదా, ఆ పాట ఒకసారి పాడండి. మీరు అలా ఒక్కొక్కటి ఇక్కడ మన మాటలు వినడానికి వ్యూవర్స్ కూర్చోరు, మీ పాటలు వినడానికి కూర్చుంటారు. సో వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంటే మీరు పాడాలి. చేసుకో మజా చూసుకో రోజా, ధీటుగా అలవాటుగా జరిగేటు సంబరం, ఇక చేసే జల్సా ఇక చూపే సల్సా, కొత్త అందాలు నేడ చూడరో. ఈ షోకి వచ్చే ముందు మొత్తం మీరు పాడిన పాటలన్నీ చూసుకుని వచ్చారా ఒకసారి? అంటే పాడాల్సి ఉంటుంది కదా, లైన్స్ గుర్తుంటాయా లేదా? ఫస్ట్ నుంచి కూడా అడుగుతారండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊరికే ఏంటి కబుర్లు అడుగుతారు అనుకున్నా తప్ప పాడిస్తారు అనుకోలేదు. ఓకే, ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ మళ్ళీ ఏదైనా. ఫాస్ట్ బీటా? మీకు ఇష్టమైనది బాగా? నాకు ఇష్టమైన ఫాస్ట్ బీట్ అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి లోపల. ఒక సర్ప్రైజ్ కాలర్ మళ్ళీ ఒక లైన్ లోకి వచ్చారు. హలో హలో మాట్లాడండి. హాయ్ అండి. How are you, man? How are you? I'm good. Yeah, how are you? Good. గుర్తుపట్టలేదు, సారీ. ఇక్కడ మానిటర్స్ లో ఎక్కువ అంత క్లియర్ గా లేదు వాయిస్. ఏం లేదండి, చాలా క్లియర్ గా ఉంది. అబద్ధం చెప్తున్నారు. పవనా? Seattle. పవన్? Yeah. ఫ్రెండా? మా ఫ్రెండ్. యా. ఓకే, పవన్ గారు మాట్లాడండి. How are you, పవన్?
గుడ్ మ్యాన్. సీన్ 3 songs నాగార్జునకి పాడారు, సూపర్ సూపర్. కెరీరింగ్ ఇస్ కెరీర్ సూపర్ వెళ్తుంది, అట్లా 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 వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో సూపర్ సూపర్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ గుర్తుపెట్టుకుని కాల్ చేసావు. థ్యాంక్ యూ పవన్ గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ అబుదాబి నుంచి మల్లికార్జున్ గారు లైన్ లో ఉన్నారండి. మల్లికార్జున్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. గుడ్ ఈవినింగ్ ధనుంజయ్. గుడ్ ఈవినింగ్ అండి. How హౌ యూ? మీరు శ్రీమంతుల్లో పాట చాలా బాగా పాడారండి. చారుశీల. ఓకే, థ్యాంక్ యూ. వెరీ నైస్. ఈవెన్ గోపాల్లో కూడా. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ జస్ట్ ఐ వాచ్ యువర్ లైవ్. యా, ఓకే. మీరు ఇప్పుడు ఈవెన్ భగవద్గీత కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. అది నిజంగా దీన్ని మీరు మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేస్తే ఒక యజ్ఞం, ఒక రకంగా చెప్పాలంటే. Oh, thank you. అది ఘంటసాల గారి పేరు మళ్ళీ దాన్ని ఎవరు పాడు చేయకుండా ఇప్పటి వరకు బాలసుబ్రహ్మణ్యం గారు కానీ మిగతా సింగర్స్ కానీ అసలు ఇప్పుడంటే ఓకే, అది ఎక్కడ విన్నా కానీ ఘంటసాల గారు తర్వాత దాన్ని ఒక రకంగా మరిపించినట్లు మీరు ఇప్పుడు పాడారు. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కి మీ వాయిస్ తో మళ్ళీ మీరు రికార్డ్ చేస్తే అది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ. దీంతో ఇలాంటి కూడా ఒకటి చేస్తే అది చాలా అందరికి మీరు ఇప్పుడు ఎలా చెప్పారు, అది మీకు తొందరలో అది జరగాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you. మంచి స్పాన్సర్స్ దొరకాలి ఈ యజ్ఞానికి అని థ్యాంక్ యూ. ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఒకసారి అందరూ అడుగుతున్నారు. మాట్లాడడానికి అవకాశం దొరికింది, చాలా హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. రైట్ అండి. అమెరికా నుంచి రాజు గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు గారు హాయ్, నా పేరు రాజు అండి. చెప్పండి. నేను మల్లికార్జున్తో మాట్లాడచ్చా? మాట్లాడండి. ధనుంజయ్ Hi, గారు రాజు లైవ్ గారు. లోనే ఉన్నారు. ధనంజయ్ గారు, సారీ, నేను రాజుని. మీరు మర్చిపోకుంటారు, నేను అపార్ట్మెంట్ శ్రీ లక్ష్మీ కేతన రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో ఉంటాను. ఓకే. గుర్తొచ్చానా మీకు? ఈశ్వర్. ఓకే. మీ సాంగ్స్ నేను వింటున్నానండి. నేను జనవరి కలవడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. కొలరాడో. కొలరాడో, డెన్వర్. ఓకే. ఓకే. యుఎస్. చెప్పండి. ఇంతకీ మేము గుర్తొచ్చామా లేదా డౌట్? ఏమనుకోద్దండి, ఆయనకి గుర్తు రావట్లేదు, మీరు ఏదైనా గుర్తు చేయండి ఇప్పుడు. అంటే అపార్ట్మెంట్ శ్రీ లక్ష్మికి మియాపూర్ హైదరాబాద్ అపార్ట్మెంట్ లో మేము ఉండేవాళ్ళమి. హైదరాబాద్ అపార్ట్మెంట్ లో. ఓకే. ఓకే. మా ఈశ్వరు. యా గుర్తొచ్చారు. సారీ గుర్తొచ్చారు. ఓకే ఓకే వచ్చారు. ఓకే ఓకే ఓకే. ఎలా ఉన్నారండి? బాగున్నాను, చాలా బాగున్నాను. మీరు మళ్ళీ వర్జీనియా వస్తున్నారంటే ఫేస్బుక్ లో చూసాను. అవునండి, వర్జీనియా వస్తున్నా. 30th షో ఉంది అక్కడ. ఓకే ఓకే ఓకే. షూర్ అండి. ఓకే ఓకే. విల్ ట్రై చేస్తాం మీట్ అవ్వడానికి అక్కడ. తప్పకుండా కలుద్దాం. సాంగ్స్ చాలా బాగా పాడుతున్నారు. బట్ వీఆర్ సీయింగ్ యూ సాంగ్స్, హియరింగ్ ఎవ్రీ డే. ఎంజాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. లెట్ ధనంజయ్, మనకి లాస్ట్ 3 minutes టైం మాత్రమే మిగిలి ఉంది. అందరూ అడుగుతున్నారు కదా చారుశీల పాట పాడాలి అని, అది పాడండి. తర్వాత నేను ఇందాక అడిగిన ఫాస్ట్ బీట్ సాంగ్ చారుశీల ఇప్పుడే పాడండి. మళ్ళీ పాడండి. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినవే గుండెలోన గౌల హాట్ 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 మెక్సికన్ టెకీలా చిక్కినవే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ పాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినవే గుండెలోన గోలా. ఇందాకెందుకు ఇంత ఉత్సాహంగా పాడలే? వచ్చింది అదే. సో ఇందాక అడిగా నేను, బాగా ఫాస్ట్ బీట్ సాంగ్ ఏది మీకు బాగా ఇష్టం అని. మీరు ఎక్కువ కష్టపడి పాడిన పాట? కష్టపడి పాడిన పాట అంటే ఏం లేదండి. అన్ని ఇష్టపడే పాడతారు, కానీ దాంట్లో ఉంటుంది కదా ఒక్కొక్క పాట, ఒక్కొక్క రిథమ్, ఒక్కొక్క సౌండ్, ఒక్కొక్క
ఫాస్ట్ బీట్ అనేది ప్రతిదీ వేరే వేరేగా కష్టపడి పాడారు అంటున్నారు కాబట్టి మహాప్రాణ దీపం అనే పాట కొంచెం కష్టపడి పాడానండి. కష్టపడి పాడారా? పాట పాడనా? పాడండి. ఓ మహాప్రాణదీపం శివం శివం మహోంకారరూపం శివం శివం మహసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం శౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాదం ఓం నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం. మీకు ఆధ్యాత్మికమైన పాటలు అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా? అంటే క్లాసికల్ నేర్చుకున్నా కదండి, క్లాసికల్ ఎంఏ చేశాను కదా. ఇష్టమైన పాటలు ఇష్టమైనవి అంటుంటే మీరు అవే పాడుతున్నారు దాని నుంచి. సో కర్ణాటక సంగీతంలో ఎక్కువ ఆధ్యాత్మిక అంతా ఉంటుంది ఎక్కువ. ఓకే. ఆ త్యాగరాజ కీర్తనలు, శ్యామ శాస్త్రి గారి కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు ఇవన్నీ ఎక్కువ నేర్చుకున్నాం కాబట్టి కొంచెం అలా. యాక్చువల్గా నాకు ఎలా అంటే ఫ్యూజన్ షోస్ చేయాలని ఇష్టం అనమాట. సినిమా పాటలు మామూలుగా పాడే కన్నా దాన్ని నేను ఒక పచ్చని దాని మీద ఒక ఆల్బమ్ చేశా. అందులో కొంచెం స్వరాలు యాడ్ చేసి ఇంకొక పాటలోకి ట్రాన్స్ఫార్మ్ చేసినట్టు చేశాను అనమాట. సో అలాగే నా షోస్లో ఒక స్వరాలు అలాగా ఒక రాగాన్ని తీసుకుని ఫ్యూజన్ లో పాడి యూట్యూబ్ లో చూడండి, నేను పాడితే బాగుంటుంది. అయితే ఒక రాగాన్ని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఏం చెప్పాలంటే ఒక పంతువరలి రాగం సంథింగ్ ఏదో అనుకోండి, సరే గమ పద నిజ నిరాప మద పగ పరే నా దరే సా మధ్యలో కొంచెం మారుతుంది కదా స్వరం. యా. సో ఇలాగా నాకు కొత్తగా ఇలా మనోధర్మం అంటారు దాన్ని, ఇలా చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. దాన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేసి మనకు మనసులో ఉన్నది అలా పాడుతూ మన ముద్ర వేయడం దాని మీద అంటే చాలా నాకు ఇష్టం అట్లా. రైట్, నైస్ మీటింగ్ యూ ధనంజయ్. నిజంగా ఈ రోజు మీతో మాట్లాడడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. పాటలు చాలా పాడించుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రతిభ గారు. మీ చేసిన ఇంటర్వ్యూ నేను ఎంజాయ్ చేశాను చాలా నిజంగా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ షోకి వచ్చినందుకు మళ్ళీ మనం కలవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా, నన్ను విష్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెలో అన్నారే. మరి కాసేపట్లో తాజా వార్తలు ప్రసారం అవుతాయి. నమస్తే.